మైసూర్కి అందరూ ప్యాలెస్ చూడడానికి వెళ్తే నేనైతే భీమా అభిమన్యు ఏనుగులు ఉన్నాయి కదా మెయిన్ వాటిని చూడాలనే ఇంట్రెస్ట్ తోనే వెళ్ళాను. మామూలు టైంలో మైసూర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ దసరా టైంలో అయితే వెలిగిపోతోంది సిటీ అంతా. సిటీనే ఇలా ఉందంటే ఇంకా మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. హలో, కొండ మీద లైట్స్ తో ఇలా వెల్కమ్ చేయడం భలే అనిపించింది. నేను మైసూర్ రావడం ఇదే ఫస్ట్ టైం. దట్టు దసరా టైంలో వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈవినింగ్ 7 కి అయితే మైసూర్ అంతా లైట్స్ ఆన్ చేస్తారు. ఆ టైంలో ప్యాలెస్ అయితే 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ప్యాలెస్ ఏరియానే కాదు, రోడ్స్ అంతా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ తో డెకరేట్ చేసి ఉంటారు. ప్యాలెస్ విషయానికి వస్తే దసరా కాబట్టి రష్ ఉందా లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటుందో తెలిస్తే కామెంట్ అయితే చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను ప్యాలెస్ లోపలికి వెళ్ళేటప్పుడు అంత రష్ అని అనిపించలేదు, కానీ బయటకు వచ్చి చూసాక ఫుల్ రష్ గా ఉన్నారు. ఇప్పుడు చూపిస్తున్న గేట్ ఎగ్జిట్ గేట్ అంట. మీరు గనక 7 కి ఇక్కడ వచ్చారంటే ఫ్రీగా టికెట్ లేకుంటే ఎంట్రీ అయితే ఉంటుంది లోపలికి. 7 కన్నా ముందు వెళ్ళాలనుకుంటే మాత్రం నార్మల్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాక్ట్ గేట్ కి ఆపోజిట్ లో ఇంకొక ఎంట్రీ అయితే ఉంటుంది, అక్కడైతే టోకెన్ తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫ్యామిలీతో వచ్చేటట్టుంటే ఆటోలో వెళ్ళడం బెటర్, లేదంటే బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట ఈవినింగ్ ప్యాలెస్ వ్యూ. లైట్స్ లేకుండానే బ్యూటిఫుల్ గా ఉంది కదా. లైట్స్ ఆన్ చేస్తే ఎట్లుంటుందో చూపిస్తాను. ప్యాలెస్ కి కాదు, ప్యాలెస్ దగ్గర ఉన్న 2 టెంపుల్స్ కి కూడా లైట్స్ అరేంజ్ చేసి ఉన్నారు. చాలా చాలా బాగుంది. బై ది వే తెలియని వాళ్ళకి చెప్తున్నా, లైట్ షో అంటే ఆన్ అండ్ ఆఫ్ లాగా లైట్స్ ఏమి ఆఫ్ చేయరు, జస్ట్ లైట్స్ అంతా ఒకేసారి ఆన్ చేస్తారు. ఆన్ అండ్ ఆఫ్ లా ఏమీ ఉండదు. నేను వెళ్ళినప్పుడు అయితే ఏనుగులను అయితే బయటికి తీసుకురాలేదు. ఆ రోజు వాక్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు, కానీ దూరం నుంచి అయితే చూడొచ్చు. ఏనుగుల దగ్గర అయితే చిన్న పిల్లలు అలానే జనాలంతా భీమా భీమా అని అరుస్తానే ఉన్నారు. కరెక్ట్ గా 7 కంతా లైట్స్ అయితే ఆన్ చేశారు. 7:05 కంతా జనాలు బయటికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు. జస్ట్ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఉన్న ఫీల్ కోసమే వచ్చినట్టున్నారు చాలా మంది. మీరు ఎవరైనా ఒకవేళ దసరా టైంలో మైసూర్ వచ్చున్నారా? ఒకవేళ వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఆటోస్ అన్ని అవైలబుల్ గానే ఉంటాయి, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మైసూర్ ప్యాలెస్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏమేమి విజిట్ చేయొచ్చు, ప్యాలెస్ లోపల ఎలా ఉంది, అవన్నీ వీడియోస్ అప్కమింగ్ డేస్ లో అప్లోడ్ చేస్తాను. అండ్ మంచి ఫుడ్ ఎక్కడ ఉంటుందో కూడా ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సరే అయితే.